బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజుపై మరో కేసు నమోదైంది. క్రాంతి కుమార్ అనే యువకుడు బలవన్మరణ ఘటన కేసులో నమోదు చేశారు. నాగరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. క్రాంతి కుమార్ తన సెల్ఫీ వీడియోలో నాగరాజు వేధింపుల కారణంగానే తాను బలవన్మరణం చేసుకుంటున్నట్టుగా తెలిపాడు. దీని ఆధారంగా నాగరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, నాగరాజుపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎందుకంటే ఇప్పటికే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకి సంబంధించి ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయి కృష్ణ మరణం తర్వాత ఇష్యూ ఏదైతే వచ్చిందో తర్వాత మరొక సెల్ఫీ వీడియో కూడా బయటకు వచ్చింది. సీఏ నాగరాజు వేధింపులు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కూడా పోగు క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఒక వీడియోని రికార్డ్ చేసి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే అది కూడా సంచలనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు క్రాంతి కుమార్ ఇష్యూకి సంబంధించి కూడా సీఏ నాగరాజు పైన కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే సాయి కృష్ణ కేసులో సీఏ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ గా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి కేసు నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరొక కేసు పెట్టినటువంటి నేపథ్యంలో మరి ఈ కేసుకు సంబంధించి కూడా సీఏ నాగరాజును అదుపులోకి తీసుకుని అతన్ని విచారించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అయితే ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు అనేది క్లారిటీ అయితే ఈ రోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం సీఏ నాగరాజు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ సాయి కృష్ణ కేసుకు సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. తనకు ప్రాణహాని ఉందంటూ కూడా సీఏ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలి కస్టడీ అంటూ కూడా ఆయన పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి పిటిషన్ కూడా ఇంకా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. మరొక కేసు సీఏ నాగరాజు పైన పెట్టడం జరిగింది. ఈసారి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. క్రాంతి కుమార్ ఏదైతే సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సీఏ నాగరాజు వేధింపులు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకున్నానంటూ కూడా ఆయన ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే గతంలోనే అనేక సార్లు పిలిచి స్టేషన్ లో కొట్టారని, మరొకసారి పిలిచారంటే ఖచ్చితంగా కొట్టడానికే పిలిచారని ఒక భయంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కూడా సెల్ఫీలో పెట్టి ఆ వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, నేను బతకలేనంటూ కూడా ఆయన వీడియోని రికార్డ్ చేసి చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు సీఏ నాగరాజుకు ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే సాయికృష్ణ కేసులో ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు మరొక కేసు కూడా నమోదైంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా సీఏ నాగరాజుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.